ఓకే గైస్, ఓకే. వెల్కమ్ టు అవర్ బెంచ్ బాయ్స్ క్లబ్. ఇది ఏంటంటే మనం నార్మల్గా చిన్నప్పుడు చాలా మ్యాచ్లు కలిసి చూసి డిస్కస్ చేసి జరిగిన విషయాలు ఇప్పుడు దగ్గర లేం కాబట్టి వి విల్ డూ ఇట్ ఆన్లైన్. ఎస్. ఓకే, సో హ్మ్. ఈరోజు నేనేమనుకుంటున్నా అంటే వి విల్ స్టార్ట్ విత్ సంథింగ్ విచ్ వీ హావ్ డన్ సో మెనీ టైమ్స్. మన హ్మ్. ఆల్ టైమ్ 11s ఫర్ క్రికెట్. లెట్స్ స్టార్ట్ విత్ హ్మ్. ఓడిఐ. ఏమంటారు? చాలా రోజులు యాహ్! చూసి వరల్డ్ కప్లు గెలిపించి జరిగిన పంచాయతీ అన్నమాట. సో దీనిలో మనం ఒక కండిషన్ ఏంటంటే లెట్స్ ఓన్లీ ఇంక్లూడ్ ప్లేయర్స్ విచ్ వీ హ్యావ్ వాచ్డ్ లైవ్. అంటే లైవ్ అంటే మనం మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూసిన వ్యక్తులు. సో మోస్ట్లీ ఇట్ విల్ హ్మ్. బి లైక్ 2003 వరల్డ్ కప్ ఆర్ ఆఫ్టర్. ఓకే, సో సెగమ్, హ్మ్. ఫస్ట్ put the first name on your team. Who should that be? You can put anywhere. No, you can put a bowler also directly. గిల్క్రిస్ట్ తీసుకుంటాను నేను. గిల్క్రిస్ట్. ఐ హావ్ సీన్ హిమ్ మెనీ టైమ్స్ ప్లేయింగ్ వెరీ ఫెయిర్ఫుల్ క్రికెట్. Adam ఫియర్‌లెస్ Gilchrist. క్రికెట్. హ్మ్. Adam Gilchrist ఫస్ట్ నేమ్ అండ్ అనుకుంటున్నాను. అండ్ కాదు, ఒకటే పేరు. ఒక పేరు నువ్వు చెప్తావు, నెక్స్ట్ సాయి కిరణ్, నెక్స్ట్ నేను. ఓకే. మై చాయిస్ ఓకే ఇస్ కానీ మాథ్యూ హెడెన్. మాథ్యూ ఎడెన్. యాజ్ ఎన్ ఓపెనర్ ఈజ్ వెరీ గుడ్. చాలా అటాకింగ్ క్రికెట్ ఆడతాడు. అండ్ మోర్ ఓవర్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ కూడా. సో మై చాయిస్ ఇస్ మాథ్యూ హెడెన్. ఓకే, ఓకే. అయితే నేను ఐ విల్ గో స్టార్ట్ విత్ ద గోట్ విరాట్ కోహ్లీ ఇన్ మై టీమ్. ఓకే. నౌ యూ గైస్ కాంట్ హ్యావ్ విరాట్ కోహ్లీ ఇన్ యువర్ టీమ్స్. అది మా దట్ ఈస్ ద మ్యాటర్ అన్నమాట. సో ఓకే. సెగమ్, నువ్వు ఇప్పుడు సెకండ్ చాయిస్. యూ కెన్ గో ఎనీ వన్. యూ వెయిట్. సెగమ్, ఓకే. ఐ విల్ టేక్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. Okay, I will take right hand batsman Rohit Sharma రోహిత్ as an శర్మ, opener. గిల్క్రిస్ట్, డెక్కన్ చార్జర్స్. నోస్టాలజియానా? కానీ రోహిత్ శర్మ అప్పుడు ఓపెన్ చేయలే, అప్పుడు మొత్తం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉండే. Okay, I will go with Virender Sehwag, ఓ, మొత్తం వీరు. right and left combination, ఇద్దరు రైట్ both అండ్ లెఫ్ట్ attacking. ఘోరం సెట్ చేసిరుగా ఇండియా ఆస్ట్రేలియా కాంబినేషన్స్. ఓకే, ఐ విల్ గో విత్ సచిన్ టెండూల్కర్. As an opener. ఎస్, సచిన్ టెండూల్కర్ Okay, ఓడిఐ ఓపెనర్. అండ్ నౌ okay. వెయిట్, ఐ విల్ టేక్ ద నెక్స్ట్ పిక్. ఎందుకంటే ఇందాక No. రెండు పిక్స్ స్టార్టింగ్ విత్ సెవెన్ శ్రవణ్. నౌ ఐ విల్ స్టార్ట్ అనమాట. గో విత్ గ్లెన్ మెగ్రా. Hmm. ఎస్. ఓకే, సాయి కిరణ్. Okay, my choice is Dale Steyn ఓ, డెల్ as a స్టేన్. fast bowler. గ్లెన్ మెగ్రా యాక్చువల్ నెంబర్ 11. హీ డజన్ నో హౌ టు బ్యాట్ ఎట్ ఆల్. డేల్ స్టేనా మొత్తం. Hmm. బట్ ఒక విషయం ఏంటంటే ఈ ఎలెవెన్స్ మొత్తం ఎక్కడ ఆడుతున్నాం అనే దాన్ని బట్టి చాలా డిఫరెన్స్ అవుతుంది కదా. యా, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్లేయర్స్ మోర్ ఓవర్ అంటే ఇటు సబ్ కాంటినెంట్ లో కానీ, అటు ఇంగ్లీష్ కండిషన్స్ కానీ, ఆస్ట్రేలియాలో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ క్యాపబుల్ ఉండేటట్టు ఉండాలి ప్లేయర్స్ అంటే ఆల్ ఫార్మాట్, ఆడడానికి. ఇంకా ఆల్ 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 ఫార్మాట్ టెరైన్. ఇంకా. ఆల్ ఉమ్, టెరైన్. ఆల్ ఫార్మాట్ కాదులే, ఓడిఐ ఫార్మాటే. ఉమ్. సో మరి సెగం, ఎలా ఎవరిని తీసుకుంటారు మీరు నెక్స్ట్? నెక్స్ట్ Will take keep on taking. రిక్కీ పాంటింగ్ ఎట్ నెంబర్ 3. ఇప్పుడు ఎవరు అన్నట్టు మూడు మూడు అయిపోయినాయా? ఉమ్. సో ఐ విల్ గో అగైన్. ఏయ్ పెద్దది. పెద్దది ఏమున్నాయి ఇంకా? పెద్దది ఏమంటున్నావేమో అర్థం కావట్లేదు నాకు. ఉమ్, ఒక మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాట్స్మెన్ ఉండాలి మనకి. యువిపా అని మొత్తం ఉమ్, తీసుకుంటున్నావా? యువరాజ్ సింగ్ ఉండాలిలే, యువరాజ్ సింగ్ ఉండకపోతే కష్టం. ఉమ్. యువరాజ్ సింగ్ ఓకే. బిగ్ మ్యాచ్, బిగ్ టోర్నమెంట్ ప్లేయర్. ఓకే, ఐ విల్ గో విత్ ఎంఎస్ ధోని, హూ ఆ ఇస్ మై వికెట్ కీపర్ అండ్ ఫినిషర్. ఎంఎస్ Captain also. Huh? కెప్టెన్ ఆల్సో. Captain, maybe because Satvik already took Ponting, so he'll be my captain, MS Dhoni.
ఓకే. నీకు కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ దొరికేసింది. శ్రవణ్. ఓకే. ఓకే. శ్రవణ్ నెక్స్ట్ ఎవరు? మొత్తం 1, 2, 3లో స్టార్ట్ చేస్తున్నావు నువ్వు. నెంబర్ 4 ఇప్పుడు. ర్యాండమ్గా వెళ్తలే. ఆల్రౌండర్ ఎవరిని తీసుకుందాం? ఐల్ టేక్ కలిస్. జాక్ జాక్ కలిస్. కలిస్ ఎట్ నంబర్ 4 అనుకుంటా ఇక. లేదు లేదు, లోవర్ ఆర్డర్లో వస్తాడు. 6-7 లోవర్ వస్తాడు. 6, 7ఆ? 6-7లో వస్తాడు. 6 పెడదాం. ఓకే. మురళీధరన్, ముత్తయ్య మురళీధరన్. మురళీధరనా? 11లో. ఓకే. అదే నైస్. తెలుసు కానీ వాడి యాక్షన్ ఏమో కానీ వాడి ఎక్స్ప్రెషన్ వల్లనే వికెట్లు పోయాయి మరి. గుడ్లు బయటకు వస్తాయి. కానీ వాడు అంటే టోర్నమెంట్స్ మొత్తం వాడే గెలిపించినట్టు ఏం అనిపించలే. జస్ట్ వాల్యూమ్ ఆఫ్ వికెట్స్ ఎక్స్ట్రీమ్ ఉండే వాడి. మ్మ్. ఈ అట్లా అంటే మన 2011లో కూడా వాడి రోల్ బాగానే ఉండే. 2011 11లో మ్మ్. సబ్ కాంటినెంట్ అప్పటికే అయిపోయింది మురళీధరన్ ఇంకా లాస్ట్ మ్మ్. ఆఫ్ ద కెరియర్. అప్పుడు ఈ మెండిస్ ఉండే కదా, మెండిస్ లేడా? సూరజ్ రణ్దీవ్ అని ఇంకొక ఏ మెండిస్? అజంతా మెండిస్. వాడి కెరీర్ ఎంత చాలా షార్ట్ స్పాన్ వాడు. సెవగన్ మొత్తం క్లోజ్ చేసి పడేసింది ఒక ఇన్నింగ్స్ తో వాని కెరీర్ ని. ఏషియా కప్ ఫైనల్ అనుకుంటా. ఏషియా కప్ ఫైనల్లో మ్మ్. స్టార్ట్ అయింది కెరియర్. ఏషియా కప్ ఫైనల్ మ్మ్. వరకు వాడిని ఆడిపియలే మెండిస్ గాని. ఎందుకంటే అందరు మ్మ్. వాడిని పసిగడతారు మిస్టరీ స్పిన్నర్ అని చెప్పి ఫైనల్లో వచ్చి 6 వికెట్ తీసినారు. 6/13. మ్మ్. ఓకే. మొత్తానికి మురళీధరన్ అన్నమాట శ్రీలంక గై. నేను ఐ విల్ గో అట్ నంబర్ సో ఐ విల్ గో విత్ ఏబిడి. అనుకున్నా. అరే మరి ఉండాలి కదా మరి. ఇప్పుడు సెగం. నాకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలి. ఐదర్ షమిందా వాసా, జహీర్ ఖాన్. చెప్పింది మ్మ్. వాసా. ఓకే. మేబీ ఇద్దరిలో. ఓకే చెప్పు లెఫ్ట్ మరి ఆర్మ్ ఎవరు? చెప్పండి, హెల్ప్ చేయండి, ప్రోస్ అండ్ కాన్స్. లేదు లేదు అది కాదు. ఐ థింక్ యు ఆర్ మా బిగ్ టీంలో బిగ్ పెట్టుకుంటాం నేమ్. కదా, మేము ఎందుకు హెల్ప్ చేస్తాం? ఐ థింక్ యు ఆర్ మిస్సింగ్ ఎ బిగ్ నేమ్ హియర్. అవునా? లెఫ్ట్ హ్యాండ్. నేను చెప్పను. ఇంతకన్నా చెప్పలేను ఇంకా నేను. మిచెల్ స్టార్క్ అంట ఏంటి? అదే ఆడనేది అనుకుంటా. మరి కొద్దిగా. నీకు వద్దా మిచెల్ స్టార్క్? సరే ఇక నీ ఇష్టం. ఎవడేం చేయలేడు ఇంకా దానికి. జైర్ ఖాన్ చాలా మెమరీస్ ఇచ్చారు. జైర్ ఖాన్ తీసుకుంటాను. జైర్ ఖాన్ 2011 వరల్డ్ కప్ షమిందా. ఫైనల్లో ఫస్ట్ 3, 4 అవర్స్ మొత్తం మేడిన్స్ మేడిన్స్ ఉంటాయి. కానీ లాస్ట్ లో వచ్చి ఘోరం కొట్టించుకుంటాడు తెలుసా. తిస్సారా పెరారా ఆ, మొత్తం నాశనం చేసేస్తాడు వాడు. ఘోరం బ్యాలెన్స్ ఉండే గేమ్ ని ఒక ఎండింగ్ 2, 3 ఓవర్లలో వాడు ఘోరం మొత్తం వాళ్ళ కొట్టేసాడు. సైడ్ తిప్పేస్తాడు. మ్మ్. ఆ రోజుల్లో 270 చేశారంటే అసలు ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక 400 చేజ్ చేయడమే వరల్డ్ కప్ ఫైనల్ లో. జయవర్ధనే సెంచరీయా ఫైనల్? దేవదనే సెంచరీ. తలాభీమ్ తెలుసా మీకు? తెలియదు ఏంది. ట్విట్టర్ లో వాడు ఒక ఆహా, వాడు కల్ట్ కల్ట్ గౌతమ్ గంభీర్ ఫ్యాన్. వాడు గౌతమ్ గంభీర్ ఏం చేసినా గానీ వాడు కరెక్ట్ అంట. అంటే వాడు ఏం చేసినా కానీ బ్యాక్ చేస్తాడు. గౌతమ్ గంభీర్ పోయి పాకిస్తాన్ కడితే వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు. గింత ఘోరం అంటే మన నాకు నాకు అట్లా కనబడకుండా. వానికి మన స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడానికి ఒక మన తెలుగోడు ఉన్నాడు, అరుణ్ కళ్యాణ్ అని. ట్విట్టర్ లో వాడు వీడు. నువ్వు చాలా బాగానే ఫాలో అవుతున్నావు ట్విట్టర్. అంటే ఈ నా దాంట్లో గౌతమ్ గంభీర్ ఫ్యాన్స్ అసలు రారా నా ట్విట్టర్లో, నా టీఎల్లో. నాకు మొత్తం ఆపోజిట్, గౌతమ్ గంభీర్ ఆపోజిట్ అంటే నువ్వు పోస్ట్లు ఐపీఎల్ వస్తాయి. టైం ఐపీఎల్ టైంలో చాలా వీడు ఫన్ మిస్ అయినావు, మెయిన్ గా 2024 లా. మీమ్స్ వస్తాయి చూసినావా 2024 ఐపీఎల్ ఫైనల్ మిచెల్ స్టార్క్ టు అభిషేక్ శర్మ బాల్. ఈ ఒక్క బాల్ మ్మ్. వల్ల మన ఇండియన్ క్రికెట్ అంతా వేస్ట్ అయిపోయింది అని. మ్మ్. సో మ్మ్. నెక్స్ట్ ఎవరు? నేనేనా? నువ్వే నెక్స్ట్. ఐ విల్ గో విత్ మిచెల్ స్టార్క్. ఈజ్ ఏ బిగ్ మ్యాచ్ ప్లేయర్. వాడి కన్నా బెటర్ ప్లేయర్స్ వెరీ 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 ఫ్యూ. అసలు వెరీ 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 ఫ్యూ. అక్కడ పెద్ద పెద్ద వద్దన్నాడు. బిగ్ నేమ్స్. అక్కడ వద్దన్నాడు చెప్పినా గానీ. అంటే ఓ నార్మల్ నార్మల్ బైలాటరల్ సిరీస్ లో వాడిని
చాలా మంది అటాక్ చేసి డామినేట్ చేయడం వి హావ్ సీన్. కానీ వెన్ ఇట్ మ్యాటర్స్ వాడు హీస్ ద ప్లేయర్. 2024 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ లో మరి రోహిత్ శర్మ కొట్టిండుగా మిచెల్ స్టార్క్ ఘోరం. ప్రజెంట్ మనం ఓడిఐ డిస్కస్ చేస్తున్నాం. అబ్బా, అంత తేడా ఉంటుందా మరి? అంతే, ఇప్పుడు T20 వచ్చినప్పుడు ఇట్స్ డిఫరెంట్ టాపిక్. అంతే అంటావు? మొత్తం బౌలర్స్ కాబట్టి స్టాక్ చేసేసినావు నువ్వు అయితే. 3 బౌలర్స్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు నేను కూడా ఒక బౌలర్ మంచి ఇంకా నెక్స్ట్ ఇంకా తర్వాత మాకు ఒక స్పీడ్ స్టార్ కావాలి. యూ కెన్ థింక్ ఆఫ్ ట్రెంట్ బోల్ట్. ఓ వసీం అక్రమ్. ఐ వసీం వాంట్ అక్రమ్ నువ్వు పోస్ట్ 2003 అన్నావు కానీ నేను 2003 వరల్డ్ కప్ ఆలోచించిన. ఆడిండు కదా వసీం అక్రమ్. ఆడిండు, వాడు జస్ట్ అప్పుడే ఉండి ఎగ్జిట్ అయిపోయింది, ఇంకా ఎండ్ యూ ఫేజ్ కెన్, వచ్చేసింది లేకపోతే. ఐ థింక్ వీ కెన్ మేక్ దిస్ వర్క్. వసీం అక్రమ్ ఐ సా హిమ్ ప్లే, సో ఓకే. షుడ్ క్వాలిఫై. ఏమంటారు? లేకపోతే మన మొత్తం 3 11s లో ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ కూడా ఉండడు తెలుసా? అయితే కన్సెషన్ ఇవ్వాలా? అది ఆ, మరి పాకిస్తాన్ కొంచెం పాకిస్తాన్ గేమ్ రిప్రజెంటేటివ్ అట్లున్నది. రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇంజమామ్ ని పిక్ చేసుకో భయ్యా. ఇంజమామ్, ద క్లోజెస్ట్ ఇంజమామ్ ఇంకా నెక్స్ట్ ఎందుకు సైడ్ అఫ్రిది అజ్మల్. కాదు? అఫ్రిది కాదు. అఫ్రిది ఆఫ్రిది ఆల్సో గుడ్ ఆప్షన్. ఐ డోంట్ నో బ్రో. బౌలర్ గా మెయిన్ యూ కెన్ స్టిల్. బౌలర్ ప్లస్ బ్యాటింగ్. సరే అయితే నెక్స్ట్ పిక్ నీదే. ఆఫ్రిది రాయమంటావా నెంబర్ 7? ఆల్రెడీ ఒక ఆల్రౌండర్ అయిపోయింది bro. కానీ పనికొస్తుంది మంచిగానే. ఓకే, నాకు ఫోర్త్ బ్యాట్స్మెన్ అందరూ టకటక అవుట్ అయిపోతే మన కేన్ మామ వచ్చి కొంచెం స్టెబిలిటీ కావాలి నాకు. ఎప్పుడు కింద కావాలా స్టెబిలిటీ? నెంబర్ 4. ఇంకే 4. ఓకే ఓకే. నెంబర్ 4 ఓకే. కేన్. బౌలర్ ఎన్నైనా ఆర్ఆర్ అయిన 1 ఇంకా 2 ఐదుగురు 3 ఉన్నారు. 4 5 6. ఓకే. నాకు ఇంకా స్పిన్నర్ కావాలి, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ కావాలి. ఓకే, రైట్ హ్యాండ్ ఫాస్ట్. ఓకే, ఐ విల్ టేక్ అశ్విన్. రవి అశ్విన్. ఓకే. నీకు సాగే. నేనా నేనా ఇప్పుడు నీకేంది, మిడిల్ ఆర్డర్ కావాలి, ఒక స్పిన్నర్ కావాలి. స్పిన్నర్ ఉన్నాడుగా ముత్తయ్య. ఓ ముత్తయ్య అయిపోయింది స్పిన్నర్. ఎందుకు వన్? ఓకే, కరెక్టే. స్పిన్నర్ అవసరం లేదు ఇప్పుడు, ఆల్రౌండర్, మిడిల్ ఆర్డర్. ఐ గో విత్ బెన్ స్టోక్, నెంబర్ 7. మేబీ నెంబర్ 5 ఆర్ నెంబర్ 7, అది నేను ఎండ్ లో డిసైడ్ చేస్తా. ప్రజెంట్ అయితే 7 లో పెట్టేసి. బెన్ స్టోక్స్. ఓకే, ఇప్పుడు నేనేనా? ఇంటర్ 7-7 తీసుకున్నాను. కీపర్లు ఎవరున్నారు భయ్యా? ధోని, గిల్క్రిస్ట్ కీపర్ నీకు. ఓకే, ధోని గిల్క్రిస్ట్ ఇద్దరు వచ్చేసారు. బెస్టే ఉందిలే. కీపర్ అండ్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ లైక్ ధోని, అది చాలా రేర్ కదా. ఓకే, దెన్ ఐ థింక్ ఐ కెన్ గో విత్ షేన్ వాన్, బట్ ఐ థింక్ ఐ మిస్సింగ్ అ కీపర్ బ్యాడ్లీ. లెట్స్ గో విత్ షేన్ వాన్ దెన్ కమ్ బ్యాక్. అని చెప్పి నేను స్టార్ట్ చేయాలా? ఏబిడితో కీపింగ్ చూద్దాం. లాస్ట్ రిసార్ట్ అదే, ఇంకా ఏబిడి కీపింగ్ అది ఏదైనా చేస్తుంది. ఓకే, షెల్ ఐ పిక్ నౌ? గో గో హెడ్ బ్రో. నా 3 4 5 అట్లనే బ్యాలెన్స్ ఉందిగా. ఒక్క నిమిషం, ఇప్పుడు అందరి సేమే ఉన్నాయా? 8, 1 2 3 4 నా 7 ఉన్నట్టు. 3 4. అందరి సేమే ఉన్నాయి. 7ఆ? 7 అయినాయి, అందరి 7 అయినాయి. ఓకే. మై నెంబర్ 4 ఈస్ కుమార సంగకర. కుమార్ సంగకార. అబ్బా, అనుకుంటూనే ఉన్నా ఎవరైనా క్రేజీ. సరే, నీ కీపర్ వెళ్ళిపోయాడు రా. లేదు, నేను అవే సంగకారాన్ని తీసుకోలేకపో. ఎట్లయినా ఓపెనర్ కావాలి నాకు. ఓపెనర్ అన్నా లైక్ ఎవరు కావాలి చెప్పు నీకు? ఓపెనరా? ఓపెనింగ్. సంగక్కర కూడా గ్రేట్. అరే నువ్వేంట్రా, సంగక్కర ధోని ఇద్దరా? ఎవరు కీపింగ్ చేస్తారు? ధోని. కీపర్ ఒకవేళ ధోనినే సబ్ కాంటినెంట్ అయితే ధోని. కాకుండా అంటే ధోని కీపింగ్ చేయకుండా ఎప్పుడు ఫీల్డింగ్ చేయలేదు తెలుసా? సంగక్కర చాలా రోజులు కీపింగ్ చేయకుండా ఫీల్డింగ్ కూడా చేసిండు. ధోని విల్ మోస్ట్లీ నాట్ గివ్ ధోని గ్లౌస్ టు ఎనీవన్. ఈస్ ద మోస్ట్లీ కెప్టెన్ ధోని ఆల్సో.
బట్ చెప్పేది. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోనీస్ క్యాచింగ్. ఉమ్, వాడంతా డైవ్ లో ఎక్కువ దూకేవాడు కాదు వాడు. సో ఆ పాయింట్ లో చూసుకుంటే సంగకార బెటర్. ఉహుం. ఈ వీడియో నువ్వు బయట చెప్తే బాగుండదేమో. ఎందుకు? సాయి ఆహా, ఓకే ఓకే. సాయి కిరణ్ సాయి కిరణ్ వైరల్ చేస్తారు. ఘోరం. ఏంది ధోనిని ఇట్లా అంటున్నావు అని అనేస్తారు ఇంకా. ధోని క్యాచింగ్ కానీ స్టంపింగ్ దేర్ ఇస్ నో బెటర్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అది ఫర్ షూర్. అంటే బాల్ ని కలెక్ట్ చేసుకొని కొంచెం వెనకాలకి తీసుకెళ్లి స్టంప్ చేయడం అనేది ట్రెడిషనల్ థింగ్ అనేది ఉండేది. కానీ వీడు మాత్రం ఆల్రెడీ వీ హ్యావ్ ద ఎనఫ్ కుషనింగ్ ఫర్ ద గ్లౌజెస్ అని చెప్పి వాడు డైరెక్ట్ కలెక్ట్ చేసుకొని స్టంప్ చేయడం అనేది వాడే బాల్ని అటాక్ తీసుకొచ్చి చేస్తాడు ఇంకా. అదే ఫ్లోలో వెళ్ళిపోతాడు. ఓకే, ఐ విల్ గో విత్ జోస్ బట్లర్, వామ్మో. ఐ కీపర్. సారీ, కీపర్. మొత్తం ఎక్స్ప్లోజివా? ఎక్స్ప్లోజివ్ ఇక్కడ నార్మలే అందరూ. నువ్వే శ్రవణ్ కుమార్ సెగం. నేను అమ్మో, నా బౌలర్లు ఎంటీ ఉన్నారు. బ్రెట్లీ కావాలా? అంతే ఇక బ్రెట్లీనే ఆల్రెడీ అనుకుంటున్నా. బ్రెట్లీనే. నేను కూడా ఉమ్. అనుకుంటున్నా తీసుకోవాలని. బ్రిట్లీ కూడా చాలా వికెట్లు తీసింది. నువ్వు మలింగా తీసుకోరా. అవును, మలింగ కూడా మంచి చాయిస్. T20. T20లో ఇంకా బెటర్, కానీ ఓడిఐస్ కూడా నాట్ బ్యాడ్. ఓకే, దెన్ ఐ విల్ గో. లెట్స్ గో విత్ ఎక్స్ప్రెస్ పేస్ ఉండాలి నాకు. ఐ నీడ్ పేస్. ఐ వాంట్ షేన్ బాండ్. వామో, వికెట్లు షెయిన్ ఇరగొడదామని. బాండ్ పోస్ట్ 2003 వాడు అసలు ఏముంది, వాడు ఇంజరీస్ తోటే అయిపోయింది వాడి లేదు, కెరీర్. ఒక సిరీస్ ఇండియా న్యూజిలాండ్ పోయి ఆడుతుంది ఒక సిరీస్. దానిలో మొత్తం 140s 150 అంటే 140s అవుట్ అవుతా ఉంటారు. యువరాజ్ గారు ఒకటి టాప్ స్కోరర్ ఉంటా ఉంటాడు, 30s 40s 50s కొట్టుకుంటారు. అది అదేనా? ఆ సిరీస్ లో షేన్ బాండ్ బౌలింగ్ ఇస్తే ఇంకా అయిపోయింది. అంటే అంత ఘోరంగా ఎట్లా ఇస్తున్నాడో అనిపించింది నాకు అప్పుడు. షేన్ బాండ్ రైట్ రైట్. అంటే వాడు ఇంజురీస్ వాడు లేకపోతే చాలా పెద్ద బౌలర్ అయిపోయేటోట్లే. వాడు టాప్ లో ఉండేటోడు. అంటే వాడి పేస్ కి ఆ స్వింగ్ అనేది హ్యాండిల్ చేయడం అనేది కష్టం, చాలా పేస్, చాలా కష్టం. మంచి ఎక్స్ప్రెస్ పేస్. షేన్ బాండ్ ఇస్ మై మ్మ్. కొంచెం నాట్ సో కామన్ పిక్. థింక్ ఐ విల్ గో విత్ స్టాన్ పోలాక్ ఎట్ నెంబర్ 8. ఓ నైస్ పిక్, షాన్ పోలాక్. వెరీ హ్యాండీ బ్యాట్స్మెన్. చాలా ఇట్స్ మంచిగా ఇద్దరు సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్, ఒక ఆస్ట్రేలియన్. బాగానే సెట్ చేసినాం. మన ఇండియన్ అయిపోయింది. ఇండియన్ బౌలింగ్ అటాక్ జైర్ ఖాన్, అశ్విన్. బుమ్రా వద్దా ఎవరికి? బుమ్రా తీసుకో. బుమ్రానా? ఎవరికి ఆ వీడికే ఉంది కదా. ఇంకా వీడియో ఆప్షన్ సాయి శ్రవణ్కి ఒక్కడికే ఇంకా బౌలింగ్ రిక్వైర్డ్. ఓకే, ఇంకో బౌలర్ ఉన్నాడు నాకు తీసుకుని. బుమ్రా. బుమ్రా, అరే మెస్సీ బాయ్. బూమ్ బూమ్. జస్ప్రీత్ బుమ్రా స్టార్ట్. అవునా? ఓకే, నాకు ఆల్రెడీ ఏంది 5 బౌలర్స్ అయిపోయారు. 5 బౌలర్స్ ఉన్నారు, దాంట్లో ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. అందరూ 5 బౌలర్స్ లేరు, 4 ఒక ఆల్రౌండర్. ఉమ్, మన వెస్ట్ ఇండీస్లో ఎవరు ఉన్నారో? వెస్ట్ ఇండీస్ మన దొంగ దొంగ బౌలర్ గాని తీసుకుందాం, డ్వేన్ బ్రావో. ఓ డ్వేన్ బ్రావో. ఉమ్, బట్ మోర్ T20 బౌలర్ ఐ థింక్. ఉమ్, ఓకే, కానీ ఒక వన్డే సిరీస్లో ఓ మ్యాచ్ ఉంటుంది. వెస్టిండీస్ 200 కొడుతుంది, 199 200 ఏమో. యువరాజ్ సింగ్ లాస్ట్ వరకు వచ్చి 2 రన్స్ ఉండగా డ్వేన్ బ్రావో గారు స్లో బాల్ వేస్తే అవుట్ అయిపోతాడు. ఆ, చీ అనుకున్నాను నేనైతే. అది ఘోరం. అది పొద్దున మార్నింగ్ 4 o'clock 4:30కి ఏమో అయిపోయింది మ్యాచ్. 4:30 ఇంకా ఇంకా లేట్ అయింది అనుకుంటా. అంత కష్టపడి చూస్తే అట్లా అయిపోయిందని చాలా చాలా రోజులు గుర్తున్నది అది నాకు. కానీ వాడు అలానే చేస్తాడు. అది సిఎస్కే కూడా ఆడతాడు, అన్ని అలానే. లాస్ట్ వాడు
వాడిని ఆపుతారు లాస్ట్ 15th ఓవర్ నుంచి స్టార్ట్ చేస్తారు కథ. అవును, వాడు 19 బౌలింగ్ లోకే 17 రాడు ఫస్ట్ 15. 12 ఓవర్స్, ఫస్ట్ 12-13 ఓవర్స్ బౌలింగ్ వేయడు అసలు. ఏమో ఇప్పుడు బెన్ రావు తీసుకుంటున్నావా? మరి ఇంకా పాపం వెస్టిండీస్ లో మొత్తం 3 టీంలలో ఎవరు లేరు కదా మరి. పాపం ఓకే, అనేది. తీసుకుంటా. పాప పని కాదు కానీ వాడిగా నేను మన కాంబినేషన్ చూసుకుంటున్నా. ఓకే, బాగానే చూసుకున్నావు. ఇప్పుడు నేను తీసుకోవాలా? ఐ విల్ గో. సో మనకి ఓ ఐ నీడ్ క్యాప్టెన్ మెటీరియల్. క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ఇస్ దేర్ నో. ఓకే, దెన్ వన్ మోర్ బౌలర్ ఐ నీడ్. బౌలర్ ఆల్రౌండర్ who can give me like at least 7-8 overs. And a finisher also I need. ఈ రోల్లో చాలా తక్కువ మంది ఉన్నారు అసలు. లెగ్ ఉన్నాడు మరి, ఆఫ్ స్పిన్ ఎవరితో నేర్పిస్తావు? ఆఫ్ స్పిన్ ఏముంది, లెగ్ స్పిన్. అబ్బా, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్ అంతే. ఆఫ్ స్పిన్ ఎవరు లేరు మన దగ్గర. సచిన్ విల్ రోల్ సామ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, పేస్. పాజ్. ఐ విల్ గో విత్ మోర్ పిక్ హియర్. ఆండ్రూ సైమన్స్ మ్మ్. ఇస్ మై పిక్. పందులు పంది కాడ. క్రేజీ క్రేజీ అసలు. మొత్తం 3D ప్లేయర్ అంటే యాక్చువల్ 3D ప్లేయర్ ఆండ్రూ సైమన్స్. విజయ్ శంకర్ కాదు, విజయ్ శంకర్ ని అనవసరం. అరే. సైమన్స్ అసలు హిట్ అదేంటి, డైరెక్ట్ హిట్ కొట్టేటోడు ఫీల్డింగ్ లో. చాలా ఘోరమైన ఫాస్ట్ ఫీల్డ్. వస్తుంది. ఓకే, సైమన్స్ కెన్ గివ్ మీ సమ్ ఓవర్స్ ఆల్సో ఆఫ్ స్పిన్. మంచి బౌలింగ్ ఆప్షన్స్. నా టీం చూస్తుంటే నా దాంట్లో మొత్తం ఫస్ట్ ఫోర్ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. అయ్యో. సంగక్కర్ అని నెంబర్ 3 పెట్టేసి 4 ఇంజమా ములాక్ని పెట్టు. ఓ, ఇంజీ ఇంజీ బాయా. మిడిల్ ఓవర్స్ లో చాలా క్యాలిక్యులేటివ్ గా ఆడే క్యాండిడేట్స్ లలో టాప్ లో ఉంటాడు. అంటే వాడు బి- ఏమంటారు, భీకరమైన స్ట్రైకర్ అయితే కాదు, కానీ గేమ్ ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటా ఎట్లా తీసుకెళ్లాలనేది వాడు మాస్టర్ అందులో. చాలా బాగా ఆడతాడులే ఇంజమాము. చాలా కన్సిస్టెంట్ ప్లేయర్ యాక్చువల్ చెప్పాలంటే. ఉమ్. అంటే రిక్వైర్డ్ రేట్ ఎక్కువ ఉన్నా కానీ వాడు మేనేజ్ చేయగలుగుతాడు. లైక్ ఆ ప్రాబ్లమ్ టైంలో ఇస్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఉమ్, ఒక పెద్ద కంపారిజన్ ఉంటుంది యూట్యూబ్ లో, ఇంజమామ్ ఫన్నీ రన్అట్స్ అని. 10 minutes ఉంటుందేమో అది. యూ వాంట్ సమ్ హెల్ప్? ఏమేమో ఏ ఎక్కువ కంట్రీ? చూడలే అసలు. ఆస్ట్రేలియా. నీకు ఎవరు కావాలి? బౌలింగ్ ఆల్రౌండర్ కావాలా? బౌలింగ్ సమ్ ఆల్రౌండర్ కావాలి నాకు. వాడు లైక్ బౌలింగ్ ఆల్రౌండర్ కాదు కానీ కెన్ బౌల్ ఈజ్ డీసెంట్. చెప్పా? ప్యాట్ కమిన్స్ అయింది. నో, 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 నో. బెన్ స్టోక్స్. అయిపోయింది, నేను చెప్పిన కదా. అదే బెన్ స్టోక్స్ అసలు ఆ పొజిషన్ లో బెన్ స్టోక్స్ కన్నా ఇంకా ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. బ్రావో కూడా చాలా మంచి పిక్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆలోచిస్తే అట్లాంటి ప్లేయర్స్ దొరకట్లేదు నాకు తెలుసా. డేన్ స్మిత్, ఐ థింక్ స్మిత్. వెరీ రీసెంట్ బయాస్, బట్ ఐ విల్ గో విత్ మార్కో యాన్సన్. ఓకే, లెట్స్ సి విత్ ఆల్ ద లెజెండ్స్ యాన్సన్ హౌ విల్ డూ. ఓకే, శ్రవణ్ లాస్ట్ పిక్. నా దాంట్లో లెగ్ స్పిన్ వేయడానికి ఎవరు లేడు, ప్లస్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ కావాలి. సో లియం అఫ్రిదీని తీసుకుంటున్నా. టేక్ లియం అఫ్రిది. లివింగ్స్టన్. నాకొద్దు లియం లివ్. ఓకే, నైస్ బ్రో. ఓకే, సాయి కిరణ్. నాకు ఒక స్పిన్ ఆల్రౌండర్ కావాలి. రవీంద్ర జడేజా, యూ కాంట్ గెట్ ఎనీథింగ్ బెటర్. రవీంద్ర జడేజాని నెంబర్ 5 లో ఆడించాలా అని ఆలోచిస్తున్నా. అది షిఫ్ట్ చేసుకోవచ్చు తర్వాత నువ్వు. షిఫ్ట్ చేసుకోవచ్చు. ధోని 5, బెన్ స్టోక్ 6, జడేజా 7. జడేజా ఓడిఐ బౌలింగ్ నాకు అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించేది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. 13 ఛాంపియన్స్ ట్రోఫీ అది ఒక్కటే ఉంది. వాడి స్ట్రైక్ రేట్స్ అన్ని ఎవ్రీ ఇయర్ బై ఇయర్, ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే వాడి అంతా 50కి పైనే ఉంది వాడి స్ట్రైక్ రేట్. కానీ అంతా ఇంకెవరు ఉన్నారు మరి అట్లా. ఎనీ
సజెషన్స్ ఫర్ స్పిన్ ఆల్రౌండర్. లియం లివింగ్స్టన్. బ్యాటింగ్ ఆల్రౌండరా, బౌలింగ్ ఆల్రౌండర్? బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. బౌలింగ్ ఆల్రౌండర్. షకీబ్ ఒకటి మైండ్ లో ఉన్నాడు. ఓ షకీబ్ వెరీ గుడ్ పిక్ యాక్చువల్లీ చెప్పాలంటే. షకీబ్. ఓకే. జయసూర్య भी है if you want. జయసూర్య వద్దు, జయసూర్యాని కింద ఆడించలేను నేను. ఓకే, షిఫ్ట్ బెన్ స్టోక్స్ టు నెంబర్ 5 అండ్ పుట్ షకీబ్ ఎట్ నెంబర్ 7. షకీబ్ అంత కిందనా? అంత కిందన అంటే నాకేమనిపిస్తుంది అంటే, నా జనరల్ ఆడియన్స్ కి సంగకర, ఇంజమామ్, షకీబ్ ని వరుసగా చూస్తే అంత టీమ్ లాగా అనిపించదు. ఎందుకంటే వాళ్ళందరు పెద్ద ఫేవరెట్ ప్లేయర్స్ కాదు. నా కెప్టెన్ విరాట్ కోహ్లీ. వసీం అక్రమ్ కెప్టెన్ గా చేయలేదా? I don't want Wasim Akram. I want Virat Kohli, the aggressive captain. టు విన్ ఓన్లీ బైలాటరల్ మ్యాచెస్ లే లే అండ్ లూజ్ ఇన్ వరల్డ్ కప్. విత్ దిస్ టీమ్ he can win anything. అది చెప్తున్నా నేను. Which is looking best? Savan Sregam really got a really solid team. Willis, Rohit Sharma, Ponting, Williamson, Afridi, Jack Ellis. Heavy ఉంది Savan. Please run a simulation or సెవెన్ టీమ్ లో అఫ్రిది అసలు 80% మ్యాచెస్ ఏం ఆడాడు. ఓకే, అఫ్రిది బ్యాటింగ్ లో అయితే అసలు కన్సిడరే చేయాల్సిన అవసరం లేదు. వాడు 10 బాల్ ఆడతాడు అంతే. ఆ 10 బాల్ కూడా క్లిక్ అయ్యే మ్యాచెస్ మూడులో ఒకటి కూడా కాదు, అసలు 5లో ఒకటి ఉంటది వాడికి. కానీ పాంటింగ్ చూస్తేనే భయం అవుతుంది నాకు అక్కడ. నెంబర్ 3లో డ్రామా పాంటింగ్. ఆ టాప్ 3 చూడంగానే వన్ టీం చాలా సాలిడ్ అనిపిస్తుంది. ఆ 4-5 కొంచెం దిగింది. 6 జాక్ ఎలిస్ ఎట్ 6 అంటే ఆడి టీమ్ యాజ్ ఎ ప్లేయర్స్ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఆ పొజిషన్స్ అనేది ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో ఇప్పుడు నా టీంలో ఎవ్రీ ఆల్టర్నేట్ ప్లేయర్ వచ్చేసి నీకు లెఫ్ట్ కనిపిస్తాడు చూడు. హెడెన్ తర్వాత నెంబర్ 3లో కుమార్ సంగకర, 5లో స్టోక్స్, 7లో షాకిబ్. సో మిక్స్ ఆఫ్ రైట్ అండ్ లెఫ్ట్. చాలా బాగా టాక్టిక్స్ యూజ్ చేసావు నువ్వు. దానిలో ఒకడే ఒక లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్. జెన్సన్ కూడా రైట్ ఆడతాడు కదా. జెన్సన్ కూడా రైట్ హ్యాండే. కానీ ఫీల్డింగ్ అయితే నా దానిలో చాలా బెస్ట్ ఫీల్డింగ్ టీం నాదే చూస్తున్నా. బెస్ట్ ఫీల్డింగ్ అంటే సచిన్ ని తీసేయి. ఇక్కడ ఈ ఫోర్ చూడు కోహ్లీ, ఏబిడి, యువి, సైమన్స్. ఓకే, అలాంటి ఫీల్డింగ్ టీం లేదు ఇంకా మీ ఇద్దరి దగ్గర. అగ్రీడ్. అక్కడే ఒక 20 దాంట్లో అశ్విన్, బుమ్రా, జైర్ ఖాన్ ఇక వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ ఇస్తారు. నీ టీమ్ లో ఫీల్డింగ్ చేసేది ఒక పాంటింగ్ గాడు ఉన్నావు, కేన్ విలియమ్సన్, ఇద్దరే. ఒరే ఘోరం ఉందిరా ఫీల్డింగ్ అయితే. ఇక్కడ చూడు నా టీం కూడా ఫీల్డింగ్ ఏం లేదు పెద్దగా. బ్రావో కూడా చాలా బాగా చేస్తాడు ఫీల్డింగ్. నా టీమ్ లో సర్ప్రైజింగ్ ఏంటంటే బౌలర్స్ బెటర్ ఫీల్డ్ చేస్తారు బ్యాట్స్మెన్ల కన్నా. నీ టీం మొత్తం లేజీ బ్యాట్స్మెన్ ఉన్నారు. హేడెన్ లేజీ, సెహ్వాగ్ లేజీ. హెడెన్ లేజీ ఏందిరా? హేడెన్ అంతే స్లిప్ లో ఉంటాడు అంతే. నువ్వు హేడెన్ ఫీల్డింగ్ అంటున్నావా? ఓకే ఫీల్డింగ్. ఓకే, ఫీల్డింగ్ లో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా 0 వికెట్స్. ఇక్కడ చూడు స్టాండర్డ్ డెలివరీ అంతే. అరే అసలు మనం క్రిస్ గేల్ ని తీసుకోలేదు దేనిలో. క్రిస్ గేల్ అంత డిజర్వ్డ్ ఏం కాదురా ఓడిఐలో. బట్లర్ ప్లేస్ లో రావచ్చేదా? నో బట్లర్ ఇస్ బెటర్. సో ఇప్పుడు టీమ్ చూసుకుంటే సాత్విక్ గాడ్ టీమ్ కి 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, విచ్ నా టీమ్ కి 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. శ్రవణ్ గాడ్ టీమ్ కి కూడా 7. అఫ్రిది కలిసి ఇద్దరు. రోహిత్ శర్మతో కూడా ఇప్పిస్తా. ఇంకేంది 8. అట్లా అయితే సచిన్ టెండూల్కర్ 8, విరాట్ కోహ్లీ ఓన్లీ బట్లర్ అండ్ ఏబిడి. సరే 7. బౌలింగ్ లైనప్ చూసుకుంటే నాకు ఎందుకు నాదే బెటర్ అనిపిస్తుంది. లేదు వీడిది బాగుంది, సాత్విక్ గాడిది బాగుంది, కానీ వాడంతా
2003 అని చెప్పి 2003లో ఆడిన వాళ్ళదే పెట్టిండు వాడంతా. దాని తర్వాత ఆడిన వాళ్ళది ఎవరిది షేన్ వాన్, వసీం మెగ్రాత్ అక్రమ్, గ్లెన్ 2007 మక్రామ్. వరల్డ్ కప్ అన్నిటికన్నా హైయెస్ట్ సరే, వికెట్. మెగ్రాత్ నొక్కని కన్సిడర్ మ- చేయొచ్చు. ఆ ఇద్దరు అయితే లైట్. కొత్త షేన్ ఉంది వాన్ తీసుకోరా అంటే పోయిన నెల ఆడినొంది తీసుకున్నాడు ఓ రీసెంట్ గా. యాన్సన్. అది కాదు శ్రవణ్. ఆ ఉమ్. షేన్ వాన్, వసీం అక్రమ్, అంత అంత 90s ప్లేయర్లను తీసుకొచ్చి, మెగ్రా కూడా కొంచెం ఆడేనిలే కానీ 90s ప్లేయర్లను తీసుకొచ్చి ఇప్పుడు పెట్టిండు. అవునవును, మనం చూసే టైంకి ఆల్రెడీ అవుట్ గోయింగ్ ఆ ప్లేయర్స్. ఈ ప్లేయర్స్ పర్సనల్ పీక్, అందరు పీక్ పర్ఫార్మెన్స్ ఉన్న అజ్యూమ్ చేసుకొని టీం అంతే ఇంకా 90s ఉమ్. 2000s అట్లా కాదు. ఓకే, ఇది మనం లెట్స్ సి హూ విల్ గెట్ మోర్ పబ్లిక్ అప్రిసియేషన్ ఫర్ ద బెస్ట్ టీమ్ అన్నమాట. హౌ వుడ్ యు డూ దట్? అడుగుదాం, మన ఇంకా వేరే బాయ్స్ ఉన్నారుగా. అసలు యాక్చువల్లీ అనిల్ జాయిన్ అవ్వాలి. అనిల్ జాయిన్ అయితే అనిల్ని అడగొచ్చు. అనిల్ జాన్ అయితే ఫస్ట్ నేమ్ ధోనితో స్టార్ట్ చేస్తాడు. అవును, ధోని నీ టీంలో ఉన్నాడు కాబట్టి ఇంకా నీ టీమే బెస్ట్ అంటాడు వాడు. వేస్ట్ అసలు అసలు నువ్వు ఆ 2003 అనేది నాకు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా నేను. 2003 కాదులే, 2000 అనుకో బాయ్. నువ్వు మరీ చేస్తావు. అప్పుడు అడిగినప్పుడు పెట్టేటప్పుడు అడిగినాగా, అప్పుడేం అనలే. ఏం అడిగినా అయిపోయినాక ఇప్పుడు అంటున్నావు నువ్వు. అప్పుడు కూడా అన్నాం, షేన్ బాండ్ గాడు అన్నప్పుడు నువ్వు వాడు ఏం ఆడిండ్రా అని అంటే నువ్వు ఒక సిరీస్ గురించి చెప్పినావు. మరి ఆడింది. షేన్ వాన్ గ- షేన్ వాన్ గాని టాపిక్ వస్తే వాడు 2003 ఆడలే అని చెప్పి అక్కడ కూడా టాపిక్ వచ్చింది. ఇప్పుడు నీకేమైనా చేంజ్ చేయమంటావా చెప్పు, చేంజ్ చేస్తా. అంతే అంటావా? సరే సతాయించక. చూద్దాం. మరి ఏంది నాకు ఒక అది? మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా చేంజ్ చేద్దామని చూస్తున్నాం. ఒక మంచి ఆప్షన్ ఇవ్వండి ఇంజమామ్ ప్లేస్ లో. కాదు కాదు, అయిపోయింది భయ, నీ టీం అయిపోయింది. యూ హ్యాడ్ ఛాన్స్ టు డూ. ఏమంటచ్చు, మిస్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ గుడ్ వర్క్. ఐ థింక్ వీ హ్యావ్ గాట్ 3 సాలిడ్ టీమ్స్. మనం దీన్ని లెట్స్ గెట్ మోర్ వ్యాలిడేషన్ ఎవరిది బెస్ట్ ఉంటుంది అనేది. టెస్ట్ విల్ గో ఫర్ టెస్ట్. టెస్టా? టెస్ట్ అయితే ఇంకా డేంజర్ ఉంటుంది కదా. తర్వాత వేద్దాం సాయి కిరణ్. సరే, ఓకే. లెట్స్ డూ ఇట్ వన్ మోర్ టైం, నెక్స్ట్ టైం. ఓకే, డన్ డన్. ఓకే, కూల్. ఓకే, థ్యాంక్స్ గైస్. thanks for ఓకే, having this quick little chat. థ్యాంక్ యూ. Let's see you next time with T20 and test teams. Okay, chalo, ఓకే ఓకే, bye బాయ్. bye. బాయ్ బాయ్ సాత్విక్. బాయ్ శ్రవణ్. బాయ్.